अरे వేసుకోండి కాదంటలేము. మా చేపలు తిని రమేష్ ఇంకోటి మలేషియా అన్న నువ్వు కథలకి అటు ఇటు నువ్వు కదా దగ్గర కొద్ది వెనకరా నువ్వు వెనకరా బ్యాక్ సైడ్ రా ఏడు రిజర్వాయర్లు ఉన్నాయి. దాదాపు 7 రిజర్వాయర్లు కూడా 365 రోజులు నీళ్లుంటాయి. చేపల పెంపకానికి చాలా అనువైన రిజర్వాయర్లు ఇవన్నీ కూడా. ఒక్కొక్క రిజర్వాయర్ లో 12 లక్షలు 10 లక్షలు 8 లక్షల చేపల పిల్లలు ఇస్తున్నాం అంటే ఎంత పెద్దగా మీరు ఆలోచించండి. ఇంత పెద్ద రిజర్వాయర్ లో చేపలు పెంచుతున్నాం. ప్రతి దగ్గర కూడా 1000, 2000, 500లకు సభ్యత్వం తక్కువ లేదు. కాబట్టి ఈ చేపల పిల్లలను తీసుకొచ్చే క్రమంలో ఆలస్యం అవుతున్నది. ఏమన్నా అవకాశం ఉంటే మా ధర్మసాగర్ రిజర్వాయర్ లో, అదేవిధంగా గణపురం రిజర్వాయర్ లో ఇది 1.5 టీఎంసీ, అది కూడా 1.5 టీఎంసీ. ఈ 2 రిజర్వాయర్లలో చేప పిల్లల పెంపక కేంద్రాలను మాకు మంజూరు చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. గతంలో చేప పిల్లల పెంపక కేంద్రాలు రాష్ట్రమంతా చేపల మంత్రి నన్ను అంటారు, చేపలకు దుడ్డు లేకపోతే మరి పైసలు లేకపోతే చేపలకు తెలుస్తానా. పోయినసారి సాయి మత్స్యకార సంఘం అధ్యక్షుడు మరి ఆయనకు 19 కోట్లు చేత పెడితే ఎట్లయితుందన్నా పాత బాధ్యతలకి సరిపోతలేవంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా ఈ వ్యవస్థ బాగుపడాలా, ఈ మత్స్యకార వ్యవస్థ బాగుపడాలా, దీని మీద ఆధారపడినటువంటి 5 లక్షల కుటుంబాలు బాగుపడాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి మొత్తం కేబినెట్ మంత్రులు కూడా నిమిషం ఆలోచన చేయకుండా ఎంత కావాలో చేయాలి అని అడిగింది. నేను అప్పటికే మా సాయిని కొద్దిగా గెలికిన. సాయి ఎంత ఇస్తుంది ఏడాదంటే 70-60 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చేది. అదేమో అంతే కదా, 60-70 కోట్లు. నేను ఇస్తారో లేదని చెప్పేసి యాదవ్ మాట అర్థం గట్టిగా అని చెప్పేసి నాకు ఒక ప్రణాళిక ఉండే చేయాలని. ఆయన 70 కోట్లు సరిపోతాయన్నా. ఇప్పుడు చేపల మంత్రి చేపల కులం కూడా అయింది కాబట్టి కొంత మా జాతిలో వెనుకబడిన జాతిలో 4 చేపలు ఎక్క ఇడుస్తారనే ఆలోచన ఉంటుందన్నా. మరి 70 కాదు, నాకు 140 కోట్లు కావాలని అడగగానే అంతే అంటే లేదన్నా కావాలంటే మారు మాట మాట్లాడకుండా 123 కోట్ల రూపాయలు నాకు బడ్జెట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ కి అందరం గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా మీ అందరితో కోరుతాను. ఎందుకు కొట్టాలి చప్పట్లు? నేను ఇదివరకే మాట్లాడిన మన ఓట్లు, మన రాజ్యాంగం మరి చప్పట్లు కొట్టడానికి కాదు. ఎప్పుడైతే ఈ భూమి మీద మంచిని మంచి అనమో, చెడును చెడు అనమో మనం వెనుకబడతానికి గురైతాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నేను వయసులో చిన్నవాడు ఏంటో చూడగాక, కానీ నేను చిన్న స్థాయికించి ఒక ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ నడిపి ఉసుక రాయి కొట్టిన స్థాయికించి ఈ రోజు రాష్ట్ర మంత్రిగా రావడానికి ఒకటే ఒక కారణం, నాకు ఇచ్చిన పని నేను పరిపూర్ణంగా చేస్తా. అది రాత్రైనా పగలైనా ఎటువంటి పనైనా, మీరు ఊడ్చే పని ఇచ్చినా పాతి పని ఇచ్చినా కూడా సిగ్గుపడకుండా ఖచ్చితంగా పనిని బాగా చేసి శబాష్ అనిపించుకోవాలనేటువంటి తత్వమే ఈ రోజు రాష్ట్ర మంత్రిగా నిలబెట్టి చేసుకొని వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే వాటర్ రిలీజ్ ఎప్పుడు చేస్తున్నారు ఇది చూసుకుంటూ కోఆర్డినేషన్ లో ఉంటూ ఇది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అతిథులకి నమస్కారం సార్. ఆల్రెడీ మా అడిషనల్ డైరెక్టర్ గారు
ఒక 122 crores బడ్జెట్ లో మనం రాష్ట్రంలో ఉన్న 26,000 పైచిలకు వాటర్ బాడీస్ లో మనం ఈ పీసీ స్టాకింగ్ అనేది చేయడం జరుగుతుంది సార్. దీని వల్ల మనకి 4 లక్షల నుంచి 5 లక్షల కుటుంబాలకి మనము ఆదాయం అందించిన వాళ్ళం అవుతాం సార్. ముఖ్యంగా నేను అందరినీ సొసైటీ మెంబర్స్ ని, కలెక్టర్ గారిని అందరినీ కోరేంతో వర్క్ చేసుకుంటూ చక్కగా లాభాలు పొందాలని కోరుకుంటూ నమస్కారం.